ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనము మంచితనం గురించి మనం చూసుకుంటాము. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది మంచితనం గురించి. అదేవిధంగా మంచితనం అంటే ఏంది మనం చూసుకున్నట్లయితే మంచి పనులు చేయడం మాత్రమే కాదు, అది దేవుని స్వభావానికి ప్రతిరూపము మరియు పరిశుద్ధాత్మ ఫలాల్లో ఒకటి. పరిశుద్ధాత్మ ఫలము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ప్రకారము మంచితనము ఆత్మ యొక్క ఫలాల్లో ఒకటి. ఇది విశ్వాస జీవితంలో కనిపించాలి. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కనిపించాలి. దేవుని యొక్క స్వభావం మనం చూసినట్లయితే దేవుని స్వభావము మంచివాడు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో కాబట్టి మనము మంచితనము ఆయనను ప్రతిబింబిస్తూ ఉండాలి. ఉదాహరణ చూసినట్లయితే చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తుందో అదేవిధంగా మనం కూడా ప్రకాశించాలి. దేవుని యొక్క మంచితనాన్ని మనం ఇతరులకు ప్రకాశించాలి. దేవునికి మహిమ వస్తుంది అప్పుడు. కాబట్టి మనం చూసుకుంటే బైబిల్లోంచి మంచితనం కలిగిన వ్యక్తుల గురించి మనం చూసుకుంటే తబిత ఆమె ఎల్లప్పుడూ సత్క్రియలు చేస్తూ ఇతరులకు సహాయపడింది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసుకున్నట్లయితే తబిత గురించి రాయబడినది. బర్నబా గురించి మనం చూస్తున్నట్లయితే ఇతరులను ప్రోత్సహించే మంచి వ్యక్తిగా దేవుని కృపను ప్రదర్శించాడు. అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో. అదేవిధంగా ఎస్తేరు గురించి మనం చూసినట్లయితే తన ప్రజలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి సరైన దానికోసం నిలబడింది. ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం చూసినట్లయితే మంచితనం గురించి మనం చూసుకుంటున్నాము. మంచితనము మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది మన క్రియలే. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, మనం చెడు చేస్తే చెడు వస్తుంది, చెడు క్రియలు వస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే మనం చనిపోయిన తర్వాత మన వెంట బిల్డింగ్లు రావు కానీ, మన వెంట డబ్బులు రావు కానీ, మన వెంట ఆస్తులు రావు కానీ, మన వెంట మన తల్లిదండ్రులు రారు కానీ, మన వెంట పిల్లలు రారు కానీ, మన వెంట వచ్చేది మనం చేసిన క్రియలే మన వెంట వస్తాయి. అదేవిధంగా మంచి వ్యక్తులు చనిపోయినప్పుడు అప్పుడు చాలామంది అంటారు ఈయన చాలా మంచి వ్యక్తి, ఈయన బతుకున్నప్పుడు చాలా మంచి క్రియలు చేశాడు అంటారు. అదేవిధంగా ఎవరైనా దుర్మార్గులు చనిపోయినప్పుడు ఈయన చనిపోవడమే మంచిది అంటారు చాలామంది. అదేవిధంగా మనం చూసుకునేది మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది మన క్రియలే. మనం మంచి చేస్తే మన వెంట వచ్చేది మన మంచి క్రియలే. మన దుర్మార్గం చేస్తే, చెడు క్రియలు చేస్తే మన వెంట వచ్చేది చెడు క్రియలే. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మన వెంట వచ్చేది, మనం మంచి చేస్తే మన వెంట వచ్చేది మంచి క్రియలే మన వెంట వస్తాయి. మనం చెడు చేస్తే మన వెంట వచ్చేది చెడు క్రియలే మన వెంట వస్తాయి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా తనం కలిగి మంచిగా మనం జీవించాలి. అదేవిధంగా మంచితనం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూసుకుంటే మంచితనం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు మనం చూసుకుంటే మానసిక ప్రశాంతత కలిగి ఉంటాం. ఇతరులకు సహాయం చేయడము, మంచిగా ఉండడము వల్ల మనసుకు అమితమైన ప్రశాంతత, సంతోషం కలుగుతుంది. రెండవదిగా చూసుకుంటే మంచి సంబంధము, మంచితనం ఉన్న వారికి సమాజంలో గౌరవము లభిస్తుంది. మూడవదిగా మనం చూసుకుంటే సహాయం పొందటము, మనము ఇతరులకు సహాయం చేస్తే మనకు ఆపదలు ఉన్నప్పుడు ఇతరులు మనకు సహాయం చేస్తారు. కాబట్టి దేవుని కరుణ, మంచితనం, పక్షపాతం లేని ప్రవర్తన, దేవుడు కరుణను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ మంచితనం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూసుకుంటున్నాము. ఎవరికి కీడు చేయకుండా ప్రతి ఒక్క మనిషికి మంచి చేస్తూ దేవుని మంచితనాన్ని ఇతరులకు చూపించాలి. మనము
దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా మంచితనం కలిగి ఈ లోకంలో జీవితాంతము ఆయన మంచితనాన్ని ప్రతిబింబిస్తూ జీవించాలని ప్రభు నామంలో కోరుతున్నాను. దేవుడి ఈ వాక్యం జీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మంచితనం అనే ఫలం ద్వారా మాతో మాట్లాడారు నాయన. అందరూ కూడా మంచితనం కలిగి జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.